ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 15వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొయ్యి మండాలంటే కట్టెలు పెట్టాలి కదా. కట్టెలు మనం తగ్గించినప్పుడు ఆ వేడి మెల్లగా చల్లారిపోతూ ఉంటుంది. అదేవిధంగా కలహప్రియుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. నేటి దినాల్లో గొడవలు, జగడాలు, అల్లకల్లోలాలు, అది కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, బంధువుల మధ్య అయినా, వాటికి కారణం ఏంటో తెలుసా? కలహప్రియులే. అసలు కలహప్రియులు చేసే పనేంటి అని మనం ఆలోచన చేస్తే, ఇతరులని రెచ్చగొట్టడం, లేని వాటిని కూడా సృష్టించి గొడవలకు ప్రోత్సహించటమే వారి పని. కలహప్రియునితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలు నీ వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. అవి నీకు సమాధానాన్ని కలిగించేవా లేదా హాని కలిగించేవా అని వివేచన కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వే ఆ కలహప్రియునిగా ఉంటే దాని వలన కలిగిన ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్యలో సమాధానాన్ని పెంచేవారిగా ఉండాలి, కానీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఈ వాక్యం వింటున్న నీలో కలహప్రియుని జీవితం ఉంటే ఇప్పుడే మార్చుకో. సమాధానాన్ని కలిగి జీవించు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.